నేడు మంత్రి అజారుద్దీన్ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అజారుద్దీన్ కోదండరాంతో మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గవర్నర్ కోటాలో మండలికి అజారుద్దీన్ కోదండరాం ఎంపికయ్యారు. 2 రోజుల క్రితం అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఇద్దరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ గత ఏడాది ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్ కి కేబినెట్ పంపింది. అప్పటి నుంచి అజారుద్దీన్ కోదండరాం పేర్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవిపైనే ఆధారపడి అజారుద్దీన్ మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో మంత్రిగా కొనసాగబోతున్నారు అజారుద్దీన్. నేడు మంత్రి అజారుద్దీన్ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అజారుద్దీన్ కోదండరాంతో మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటు గవర్నర్ కోటాలో మండలికి అజారుద్దీన్ కోదండరాం ఎంపికయ్యారు. 2 రోజుల క్రితం అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఇద్దరిని ఎమ్మెల్సీల అభ్యర్థులుగా ఖరారు చేస్తూ గత ఏడాది ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్ కి కేబినెట్ పంపింది. అప్పటి నుంచి అజారుద్దీన్ కోదండరాం పేర్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవిపైనే ఆధారపడి అజారుద్దీన్ మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో మంత్రిగా కొనసాగనున్నారు అజారుద్దీన్. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు ఎమ్మెల్సీగా ఇటు అజారుద్దీన్ అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? సుధా, రాష్ట్ర గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ గవర్నర్ నిర్ణయం నిర్వహించారు. వారిద్దరు ఈ రోజు 11 గంటలకు అసెంబ్లీలో ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ లో పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు నాయకులంతా కూడా హాజరవుతారు. కోదండరాం తెలంగాణ జనసమితి కార్యాలయం నుంచి బయలుదేరి గన్ పార్క్ వచ్చి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున కూడా జనసేన ఒకవైపు జనసమితి కార్యకర్తలు తెలంగాణ జనసమితి కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గత ఎలక్షన్స్ లో ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి కాంగ్రెస్ ఎన్నికల్లో అవగాహన మేరకు పోటీ చేశారు. అయితే కొన్ని చోట్ల ఒకరికొకరు సహకరించుకున్నారు. కానీ అప్పటి ఒప్పందం మేరకు కోదండరాం కి రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయన నామినేట్ చేసినప్పటికీ కూడా పలువురు న్యాయ వివాదాల కారణంగా ఇబ్బంది ఏర్పడ్డది. ఇప్పుడు గవర్నర్ రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు ఇద్దరిని కూడా మహమ్మద్ అజారుద్దీన్ ని అదేవిధంగా ఇటు ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరిని కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. గతంలో సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు అప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రతిపాదనను ఆమోదించలేదు. దీంతో వాళ్ళు న్యాయ వివాదం చెప్పుకొని సుప్రీంకోర్టు వరకు కూడా కేసు నడిచింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుంచి నామినేట్ వైపు ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ఎలక్షన్ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహమ్మద్ అజారుద్దీన్ ని మంత్రిగా నియమించింది. ఆయనకు మైనార్టీ అఫైర్స్ శాఖను కూడా అప్పగించారు. ఈ 31 లోపు ఆయన ఎమ్మెల్సీగా ఏదో ఒక ఎమ్మెల్సీగా ఏదో ఒక శాసనసభ సభ్యునిగా అయితేనే ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. దీంతో గవర్నర్ సకాలంలో ఆమోదిస్తారా లేరా అని చెప్పేసి అందరూ కూడా ఆందోళన పడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి గవర్నర్ తో మాట్లాడి విషయాన్ని నివేదించారు. ఆ తర్వాత గవర్నర్ పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవడంతో కూడా మహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవికి వేటు తప్పింది, మరోసారి లేకపోతే ఇబ్బందికర పరిస్థితి ఉండేదని చెప్పి భావించారు. ఇప్పుడు దీంతో వారిద్దరూ కూడా మహమ్మద్ అజారుద్దీన్ ఇటు ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరు కూడా శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి
చైర్మన్ ఛాంబర్ లో 11 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.